काश्यपान्वै सञ्जातं शरण्यार्यपदाश्रितं वैराग्यजलधिं वन्दे रङ्गरामानुजं मुनिं वन्दे वेदान्तकर्पूरचामीकरकरण्डकं रामानुजार्यमार्याणां चूडामणिमहर्निशं श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षाक्षमां करुणया कमलामिवान्यां गोदामनन्यशरणः शरणं प्रपद्ये। श्रीरङ्गभोगिशयनोपरिजातनिद्रं नीलाकृतिर्निखिलपालनजागरूकं श्रीरामचन्द्रकुलदैवतमञ्जनाभं श्रीरङ्गनायकमहं प्रणमामि नित्यम्। అందరికీ దాసోహండి. ధనుర్మాసంలో 25వ రోజు 25వ పాసురాన్ని అనుసంధానం చేసుకోవాలి. అన్రివల్గం అళందాయ్ అని నిన్న మంగళాశాసన పాసురం విశేష పాసురంలో శ్రీ రంగనాథుని విషయంలో ప్రతివాది భయంకరం అಣ್ಣన్ స్వామి అనుగ్రహించిన మంగళాశాసనాన్ని నిన్న మనం చదువుకున్నాం. పాసురాన్ని మీద శ్లోకం మీద అర్థం కొంచెంగా తెలుసుకున్నాం. ఆ మంగళాశాసన శ్లోకాలు 10 శ్లోకాలని ఒక్కసారి అనుసంధానం చేసుకుని మనం 25వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. లక్ష్మీచరణలాక్షాంక సాక్షి శ్రీవత్సవక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. సైకతే సహ్యకన్యాః తరంగానిలశీతలే అధిరంగం భుజగేంద్రే సుఖసుప్తాయ మంగళం. రజతాద్రినిషణ్ణా ఇంద్రనీలశైల అనుకారిణే శేషేశయాయ శ్యామాయ శ్రీరంగేశాయ మంగళం. బాహుమేకం ప్రసార్య అన్యముపధాయ అధిపన్నగం నిద్రాణాయ జగద్రక్ష జాగరూకాయ మంగళం. పరిష్కృత ఆసనాం భోజా పరస్పరతులాంగ్రియే స్ఫురత్పీతాంబరాయాస్తు శ్రీరంగేశాయ మంగళం. దర్శిత అభయముద్రాయ భక్తానాం తద్విరోధినాం దీప్తా దివ్యాయుధాయాస్తు శ్రీరంగేశాయ మంగళం. సుస్మితాయ సునాసాయ సుదృశే సుందరభ్రువే సులలాట కిరీటాయ శ్రీరంగేశాయ మంగళం. తరంగితదయైర్విశ్వం అపాంగైరభిషించతే సంరాజే సర్వలోకానాం శ్రీరంగేశాయ మంగళం. విదేహే ఇక్ష్వాకులబ్ధాయ విభీషణకృతే పునః విశ్రాణితాయ రామేణ శ్రీరంగేశాయ మంగళం. జ్ఞానసిద్ధాంజనేన అస్మద్దేశికై దర్శితాయాం నిదయే నిత్యపూర్ణాయ శ్రీరంగేశాయ మంగళం. ఇది అಣ್ಣన్ స్వామి శ్రీరంగనాథునికి సమర్పించినటువంటి మంగళాశాసనం. 25వ పాసురం అవతార రహస్య జ్ఞానం ఉన్న పాసురము అని చెప్తూ ఉంటారు. పిరందు అన్నారు కదా, పుట్టాడు. పరమాత్మే శ్రీకృష్ణ పరమాత్మగా పుట్టినటువంటి విషయాన్ని ఇందులో తెలియచేస్తూ ఇది కూడా ఒక బ్రహ్మ విద్యే, అవతార రహస్యాన్ని తెలుసుకోవడం కూడా ఒక బ్రహ్మ విద్యే, బ్రహ్మను పొందించే విద్యే అని చెప్పబడింది శాస్త్రంలో. భగవద్గీతలో కూడా చెప్తాడు స్వామి అవతార రహస్యాన్ని. అలాగే పెళ్లిలోకాచార్య స్వామి వారు కూడా పెరుమాళ్ యొక్క అవతార రహస్యము ఒక బ్రహ్మ విద్య, ఆ జ్ఞానం కూడా అని చెప్తారు. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகில் தான் தீங்கு நினைந்தா கருத்தை பிழைப்பித்த கஞ்சன் வயத்தில் நெருப்பென்ற நின்ன நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பரிதருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமன் தீரெந்து మగళిందేలోరెంబావాయ్. ఒక రాత్రి యందు దేవకీదేవికి కొడుకువై పుట్టి ఆ రాత్రే గోకులంలో నందగోపుని భవనానికి చేరి యశోదాదేవికి కొడుకైనావు. ఏకాంతంగా పెరుగుతుండగా ఓర్వలేని వాడైన కంసుడు నీ విషయంలో ద్రోహం చేయాలని తలపెట్టాడు. వాని దురభిప్రాయాన్ని వ్యర్థం చేసి
వాని గర్భంలో అగ్ని అయిన ఓ స్వామి, నీ వద్ద పురుషార్థాలని కోరడానికి మేము ఆశ్రయించే మా కోరికలను తీర్చి పురుషార్థాలను మాకు ఇస్తే నీలాదేవికి ఆశపడదగిన నీ సంపదను, నీ వీర చరిత్రను చాలాసార్లు మేము కీర్తిస్తాము. మా దుఃఖమంతా తీరి మేము సంతోషిస్తాము అని ఈ పాసురానికి వాచ్యార్థాన్ని మనం తెలుసుకుంటాం. కృష్ణ పరమాత్మ ఒక రాత్రి పుట్టాడు. ఆ రాత్రే ఆ చీకట్లోనే ఇంకొక ఆమె దగ్గరికి పెరగడానికి వెళ్ళిపోయాడు. దాగి పెరిగాడు యశోదాదేవి దగ్గర. ఆ కృష్ణ పరమాత్మ పుట్టింది కృష్ణపక్షం అష్టమి నక్షత్రం, అష్టమి తిథి రోహిణి నక్షత్రం. ఈ కృష్ణపక్ష అష్టమి రోహిణి రెండు కలిసినటువంటి రోజుని జయంతి అని అంటారు. ఆ రోజు కృష్ణ పరమాత్మ జన్మించాడు కాబట్టి దానిని కృష్ణ జయంతి అని అన్నారు. శ్రీకృష్ణుడు పుట్టడం ఈ లోకానికి మంగళకరం కాబట్టి శ్రీ జయంతి, గొప్పదైన జయంతి అని అన్నారు. అంతేగాని జయంతి అంటే పుట్టినరోజు అని అర్థం కాదు అని చెప్తారు పెద్దలు. నృసింహ జయంతి, వామన జయంతి అక్కడ మొదలుపెట్టి మనం గాంధీ జయంతి, నెహ్రూ జయంతి అని అనకూడదు అని చెప్తారు. జయంతి అంటే కేవలము కృష్ణ పరమాత్మదే. ఎందుకంటే జయాన్ని పుణ్యాన్ని కలిగించేదే జయంతి అనబడుతుంది. జయంచ పుణ్యంచ తనోతి ఇది జయంతి, జయాన్ని పుణ్యాన్ని ఇచ్చేది. అంతే తప్ప జయంతి అంటే పుట్టినరోజుని కాదు. ఆయన పుట్టాడు, మళ్ళీ మనకి పుట్టుక లేకుండా చేసేసాడు. ఆయన తల్లి గర్భ నరకాన్ని అనుభవించాడు, మళ్ళీ మనం ఆ నరకాన్ని అనుభవించని అవసరం లేనటువంటి పని మన చేత చేయించాడు, శరణాగతి చేయించి మనల్ని రక్షించాడు. పరమపదంలో ఉండే స్వామి కిందకు దిగి వచ్చాడు, మనందరినీ ఆ పరమపదానికి తనతో తీసుకువెళ్ళాలని. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు శ్రీరంగ క్షేత్రంలో మనకి శ్రీరంగనాథుడిగా అర్చామూర్తిగా దర్శనం ఇస్తున్నాడు. పరాశర భట్టర్ వారు ఆ విషయాన్ని చెప్పారు. రంగరాజస్తవంలో ఉత్తర శతకంలో చెప్తారు 71వ శ్లోకంలో, స్వామి సర్వరక్షకుడిగా వచ్చాడు దేవకి కోరిక మీద. దేవకీదేవి తన గర్భాన పుట్టమని అడిగినప్పుడు, తన కుమారుడిగా పుట్టాలని కోరుకున్నప్పుడు ఏ రూపంతో వచ్చాడు స్వామి అంటే, తన దివ్యమైనటువంటి ఏ మాత్రం తగ్గకుండా దివ్యమంగళ విగ్రహంతో స్వామి వేయించేశాడు. ఒక నీటితో నిండిపోయిన మేఘం ఎంత అందంగా ఉంటుందో, అది నీటితో నిండడం వలన ఎంత నెమ్మదిగా నడుస్తూ ఉంటుందో, అలాంటి మేఘంతో పోలినటువంటి శరీరంతో వచ్చాడు స్వామి. ఆ రంగుతో వచ్చాడు. పీతాంబరాన్ని ధరించాడు. తామరల వంటి కన్నులతో వచ్చాడు. దివ్యాయుధాలతో కలిసే వచ్చాడు తప్ప వాటిని విడిచిపెట్టి రాలేదు. అటువంటి స్వామి కావాలి అని అనుకుంది అదే రూపంతో వచ్చేశాడు ఆయన. ఇలాంటి ఈమెను మించినటువంటి పుత్రుణ్ణి ఎవరు పొందగలరు? దేవకి ఒక్కతే ఇలాంటి విలక్షణమైనటువంటి వరాన్ని కోరుకుంది అని అంటారు పరాశర భట్టర్ వారు 71వ శ్లోకంలో. ఆకంఠవారి భరమందరమేఘదేశ్యం పీతాంబరం కమలలోచన పంచహేతి బ్రహ్మస్తనందయమయా చ తదేవకీ త్వాం శ్రీరంగకాంతసుతకామ్యతి కాపరేవం. స్వామి యొక్క ఏ చిన్న దాన్ని కూడా విడిచిపెట్టకుండా దివ్యాయుధాలతో, పీతాంబరంతో, తన వర్ణంతో ఉన్నవాడు ఉన్నట్టుగా తన్ని తాను తక్కువ చేసుకుని వచ్చేసాడు. తన్ని తాను కుదించుకుని రూపాన్ని, కంప్యూటర్లో మనం రూపాన్ని ఎలా కంప్రెస్ చేస్తామో అలా చేసుకున్నట్టుగా అదే రూపంతో వచ్చేసాడు స్వామి. ఎంత ఆశ్రిత రక్షణలో చూడండి, ఆమె కోరుకుంది ఇంకంతే వచ్చాడు. చతుర్భుజాలతోటి వచ్చాడు, దివ్యాయుధాలతోటి వచ్చాడు. అటువంటి ఆమెనే మళ్ళీ తనని ఉపసంహారాయ అని చెప్పి అడిగింది. కంసుడిని చూసి భయపడతాడు, కంసుడు నిన్ను చూసి చంపేస్తాడేమో అని చెప్పి ఉపసంహరించుకోమంది రూపాన్ని. ఆ దేవకీదేవుల ప్రార్థన మీద ఉపసంహరించుకున్నాడు. ఆ స్వామి శ్రీరంగ క్షేత్రంలో
శ్రీరంగనాథుడిగా మనకి దర్శనం ఇస్తున్నటువంటి ఆయన అని పరాశర భట్టర్ వారు తమ రంగరాజస్తవంలో చెప్తున్నారు ఈ విషయాన్ని. అటువంటి రంగనాథుడి దగ్గరికి మనందరం చేరుకొని ఆయనని కీర్తిస్తున్నాం ఇప్పుడు ఈ పాసురంలో. ఒరుత్తి మగనాయ్ పిరందు ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళరా. ఒక ఆమెకు పుట్టావు, అదే రాత్రి మళ్ళీ ఇంకొక ఆమె దగ్గర పెరగడానికి వెళ్ళావు. ఇంకొక ఆమెకు, రంగనాథుడికి కూడా అలా కైంకర్యాలు చేసుకునేటువంటి వారు ఇద్దరు ఉన్నారు. భగవద్ రామానుజుల వారు ఒకరు, పిళ్ళే లోకాచార్య స్వామి వారు ఒకరు. శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుడి మీద చాలాసార్లు దండయాత్రలు జరిగాయి. 4 సార్లు దండయాత్రలు జరిగాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. మనకి భారతదేశం మీద బ్రిటిషర్సు, ఫ్రెంచ్ వీళ్ళందరూ కూడా మన మీద దండయాత్రలు చేసి మనల్ని ఆక్రమించుకుని మన సంపద అంతా దోచుకున్నారు కదండి. దేవాలయాలన్నీ కూడా చాలా సంపద కలిగినవిగా, సమృద్ధిగా ఉండేవి ఆ రోజుల్లో. ఆ విగ్రహాలు కూడా ఎంతో విలువైనవి అని, కొన్ని బంగారు విగ్రహాలని భ్రమించి, కొన్ని చాలా శక్తివంతమైనవి భ్రమించి, మన సంస్కృతి సంప్రదాయాల్ని నాశనం చేయాలని కోరికతోటి ముస్లిమ్స్ దాడుల్లో అయితేనేమి, బ్రిటిషర్స్ దాడుల్లో అయితేనేమి, మొఘల్స్ దాడుల్లో అయితేనేమి చాలా సంపదని మనం కోల్పోయాం. కేవలము సంపద అంటే డబ్బు రూపంలోనో బంగారం రూపంలోనే కాదు, మన సంస్కృతి సంప్రదాయాలు మొత్తం నాశనం అయిపోయినాయి వాళ్ళ పరిపాలన వలన. వాళ్ళు వచ్చి ఆక్రమించి మనల్ని ఉద్ధరించరు కదండి. మన సోషల్ స్టడీస్లో ఏం చదువుకుంటున్నామో దానికి వ్యతిరేకంగా ఉంటుంది మన చరిత్ర ఎప్పుడు కూడా. శ్రీరంగ క్షేత్రంలో 1311 సంవత్సరం దగ్గర నుంచి మొదలుపెట్టి 4 సార్లు దండయాత్రలు జరుగుతూనే వచ్చాయట. ఆలయ ఖజానాన్ని కొల్లగొడుతూనే ఉన్నారు వారందరూ కూడాను. ఉలూగ్ ఖాన్ అనే ఆయన, మాలిక్ కపూర్ అనే ఆయన, వీళ్ళందరూ కూడా పవిత్రమైనటువంటి ఆలయాన్ని అపవిత్రం చేసేయాలని చూశారు. కానీ మన శ్రీ వైష్ణవ సంప్రదాయం మీద గౌరవం, ప్రేమ ఉన్నటువంటి ఆచార్య పురుషుల వలన మాత్రమే శ్రీరంగ క్షేత్రం, శ్రీరంగనాథుడు రక్షించబడ్డారు. శ్రీరంగంలో మనం చూస్తూ ఉంటే 3 విగ్రహాలు అమ్మవారి కనిపిస్తాయి అంటే దానికి కారణం కూడా ఈ దండయాత్రల్లో అమ్మవారిని రక్షించుకోవడం కోసం కట్టిన గోడలే కదండి. దానివల్ల విగ్రహం లేదేమో అనుకుని మళ్ళీ ప్రతిష్ఠించడం, అలా 3 విగ్రహాలు రావడానికి కారణం కూడా అదే. అలాగే నంబెరుమాళ్ కూడా చాలాసార్లు వదలవలసి వచ్చింది శ్రీరంగ క్షేత్రాన్ని. శ్రీరంగంలో ఫ్రెంచ్ వాళ్ళు, అలాగే పోర్చుగీస్ వాళ్ళు, ఈ డచ్ వాళ్ళు, మొఘలులు, ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా దాడులు చేశారు. దాడులు చేసి మొత్తం వచ్చిన ప్రతిసారి, దండయాత్ర చేసిన ప్రతిసారి కూడా ఖజానాన్ని కొల్లగొట్టేసి తీసుకువెళ్ళిపోతూ ఉండేవారు. ఆ రంగనాథుడిని రహస్య ప్రదేశాల్లో దాచి నంబెరుమాళ్ళని రక్షించేవారు. మూలవర్లకైతే తెలియకుండా గోడ కట్టేసేవారు. ఎంతవరకు వచ్చింది అంటే, ఒకసారి తిరువీధి ఉత్సవంలో ఉన్నారట నంబెరుమాళ్ళు. చాలా పెద్ద ఉత్సవం జరుగుతుందట, గొప్ప ఉత్సవం జరుగుతుంటే 12,000 మంది వైష్ణవ భాగవతులు ఆ ఉత్సవంలో పాల్గొన్నారు. తిరువీధి ఉత్సవంలో నంబెరుమాళ్ళు ఉన్నారు. వస్తున్నారు వీళ్ళు, మన మీదకి దండయాత్రకు వస్తున్నారు మొఘళ్ళు, ముస్లింలు అని తెలిసినటువంటి అప్పటి అర్చకులు శ్రీ రంగరాజనాథన్ అనే ఆయన తెలివిగా నంబెరుమాళ్ళ విగ్రహాన్ని దాటించేస్తారు, రక్షిస్తారు. పిరాటిని రక్షిస్తారట. నంబెరుమాళ్ళ విగ్రహాన్ని పిళ్ళలోకాచార్య స్వామి వారు తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఆ సమయంలో ఆ ఉత్సవం దగ్గర నుంచి వీళ్ళ కంటపడకుండా, దాడుల వారికి కంటపడకుండా తప్పించి దాచి తీసుకువెళ్తారు. నెమ్మదిగా వాళ్ళకి తెలియకుండా అనేక మజిలీలు చేస్తూ ఆ విగ్రహాన్ని
మధుర దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్కుడి అనే క్షేత్రాన్ని తీసుకువెళ్ళి అక్కడ ఒక గుహలో దాచి స్వామిని రక్షిస్తారు. అలాగే శృతప్రకాశిక వ్యాఖ్యానం అనే దాన్ని కూడా మన వేదాంత దేశకులు రక్షిస్తారు. ఆ వేదాంత దేశకులు దాని మీద పడుకుండిపోయి మట్టిలో కప్పెట్టేసి ఆ బుక్కుని పడుకుండిపోయి ఆయన మీద కొన్ని సవాలు వేసుకుని నిద్రపోయినట్టు, అదే ఈయన కనిపించకుండా సవాలు వేసుకుని ఉంటారట. అలాగా పిళ్ళలోకాచార్య స్వామి వారు దాగి పెరిగారు మన నంబెరుమాళ్ళు. కేరళ, కర్ణాటక ఇవన్నీ తిరిగి ఆంధ్రాలో కూడా కొన్ని రోజులు, తిరుమలలో కొన్ని సంవత్సరాలు ఉండి ఆ తర్వాత శ్రీరంగ క్షేత్రానికి చేరుకున్నారు మన రంగనాథుడు. ఈ ఉత్సవం జరుగుతుంటే ఎప్పుడైతే నంబెరుమాళ్ళని అక్కడి నుంచి పిళ్ళలోకాచార్య స్వామి వారు రక్షించి తీసుకెళ్ళిపోయారో ఆ ఉలూగ్ ఖాన్ సైన్యం వచ్చింది, శ్రీరంగం చేరుకుంది. ఆ ఆలయాన్నంతా కూడా అపవిత్రం చేసేసి వాళ్ళు ఆనందించారట సైకోల్లాగా. విగ్రహం కనిపించలేదు, అక్కడేం సంపద కనిపించలేదు వీళ్ళకి. చాలా దుర్మార్గుడైనటువంటి వాడు ఆ శ్రీరంగం చరిత్రలోనే ఒక బ్లాక్ డే అని అనుకునే విధంగా శాంతియుతంగా ఉత్సవం చేసుకోవడం కోసం అక్కడ గుమిగూడారు 12,000 మంది సుమారు జనం, వైష్ణవ ఆచార్యులందరూ కూడా. అలాంటి శ్రీ వైష్ణవులందరినీ కూడా 12,000 మందిని కూడా శిరశ్ఛేదం చేయించేశాడు ఆయన, ఓరి రవిల్. అలాంటి ఒక రాత్రి మంచి జరిగినా చెప్పుకుంటాం, అలాంటి రాత్రి ఇంకొకటి వద్దండి బాబు అన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి, కష్టం అనుభవిస్తే కనుక. అలా వైష్ణవుల శిరశ్ఛేదం చేయించేశాడు 12,000 మంది కూడా. అప్పుడు ఆ సమయంలో శృతప్రకాశిక గ్రంథాన్ని రక్షించి వేదాంత దేశకులు తమ మీద కొన్ని సవాలు పడేసుకుని ఆయన కనిపించకుండా ఆ గ్రంథాన్ని అంత రక్షించారు. చూడండి, మన పూర్వాచార్యులకి సంప్రదాయం అన్నా, పెరుమాళ్ళన్నా, ఆ గ్రంథాలన్నా ఎంత ఆదరం గౌరవమో చూడండి. ప్రాణాలు ఒడ్డారు 12,000 మంది, ప్రాణాలు చనిపోయినా పర్వాలేదు అనుకుని రక్షించారు ఆ గ్రంథాలని, పెరుమాళ్ళని కూడా మన ఆచార్యులు. ఈరోజు వాళ్ళు అంత త్యాగఫలం చేయబట్టే, ఆ త్యాగఫలంగానే మనం ఈరోజు సంప్రదాయాన్ని అంతో ఇంతో మనం అందుకోగలుగుతున్నాం. సైన్యం వెళ్ళిపోయినా కూడా ఒక అధికారి శ్రీరంగంలోనే ఉండిపోయాడు. ఉండి కొన్ని గోపురాలు కూడా ధ్వంసం చేయించేశాడట. అప్పటికి చివరికి రోగాల పాలై చచ్చిపోయాడు ఆయన. కంచన్ బైతిల్ నిరుపెండ్ర నిన్న నెడుమాలే అంటే అంతే కదండి. ఆ ఆలయానికి చేటు చేయాలని అనుకున్నాడు, పరమాత్మ ఆ ఆలోచననే రివర్స్ చేసేసి అతనే చనిపోయేలా, వ్యాధుల బారి పడి చనిపోయేలా చేశాడు స్వామి. ఉత్సవాలు తిరిగి శ్రీరంగం చేరడానికి సుమారు 48 సంవత్సరాలు పట్టింది అంటారు. చివరి దాడి తర్వాత 48 సంవత్సరాలు పట్టింది అని అంటారు. శ్రీరంగంలో చివరికి చేర్చారు, నంబెరుమాళ్ళని సురక్షితంగా అక్కడ చేర్చారు. 1371లో శ్రీరంగంలోని ఆలయాల్ని పునర్నిర్మించే వరకు కూడా విగ్రహం ఆంధ్రప్రదేశ్లో మన తిరుమల, తిరుపతి అంటే తిరుమలలోనే ఉందండి. తిరుమలలోనే రంగనాయక మండపం అని చెప్తూ ఉంటామే, అక్కడ స్వామి సురక్షితంగా ఉంచబడ్డారు. విజయనగర రాజుల పరిపాలనలో బుక్కరాయ చక్రవర్తి కాలంలో గౌరవప్రదంగా ఆ స్వామిని శ్రీరంగ క్షేత్రానికి తీసుకువచ్చారట తిరుమల నుండి. ఈ చక్రవర్తి రంగనాథ స్వామికి మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడట. ఆలయంలో మళ్ళీ నిర్మించడంలో కీలక పాత్ర పోషించి ఉత్సవాలన్నీ చేయించడం, ఆలయానికి సంపదలు మళ్ళీ ఇవ్వడం, ఇవన్నీ చేశారట. దాచిన విగ్రహాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ బయటికి తీసుకురావడం, ఆలయానికి మరమ్మతులు చేయించడం, అలాగే కొత్త మండపాలు కట్టించడం, ప్రాకారాలు నిర్మించడం, ఇవన్నీ కూడా ఈ విజయనగర రాజుల కాలంలో జరిగి ఆ శ్రీరంగ క్షేత్రం మళ్ళీ కొంత వైభవాన్ని సంపాదించుకుంది. వెள்ளై గోపురం అని అంటూ ఉంటారు. అన్ని గోపురాలు కూడా తెల్లగా ఉండకుండా రంగులు వేసే ఉంటాయి. ఒకే ఒక్క మండపం మాత్రం తెల్లని గోపురంలా ఉంటుంది, దానికి రంగులు ఏమి ఉండవు. ఎప్పుడు వెళ్ళినా కూడా రిపేర్లు ఏం చెయ్యట్లేదు, అది ఎప్పుడు వెள்ளై గోపురం, తెల్ల గోపురం అనే అంటారు. శ్రీరంగంలోని 22 ఆలయ గోపురాలు ఉన్నాయి ప్రస్తుతము. ఆ 22లోనూ ఇదొక్కటే వెள்ளై గోపురం అని అంటారు, తూర్పు వైపు ఉండే రాజగోపురాన్ని. అది 144 అడుగులు ఎత్తులో ఉంటుంది. శ్రీరంగంలో ఈ ముస్లిమ్స్ అందరూ దండయాత్రలు చేసేవారు కదా, దాంట్లో వాళ్ళకు లొంగడానికి ఒక ఆమె ఒప్పుకోదన్నమాట, తల వంచడానికి నిరాకరిస్తుంది. కానీ ధైర్యవంతురాలు, మంచి దేశభక్తి కలిగినటువంటి ఆమె, పెరుమాళ పట్ల భక్తి కలిగినటువంటి ఆమె దేవదాసి మాట.
ఆ ఆలయంలో దేవదాసులు నృత్యం చేస్తూ ఉండేవారు కదా. వ్యతిరేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా నిలబడింది 1323లో జరిగిందండి. ఇది ఉత్తర భారతదేశం నుండి వచ్చిన ఒక సుల్తాన్ సైన్యం శ్రీరంగనాథుని ఆలయాన్ని ఆక్రమించేసినవి. ఎప్పుడు సంపదతోటే ఉండేది మన భారతదేశం అంతా కూడా, సంపదలతో తొలతూగిందండి అంటారు. విజయనగర రాజులు రత్నాలు, మాణిక్యాలు, డైమండ్స్ అన్ని రాసులు పోసి వీధుల్లో అమ్మేవారండి అని చెప్తూ ఉంటారు మన చరిత్రలో. అలాంటి భారతదేశం ఇప్పుడు ఎలా తయారైందంటే వీళ్ళే కారణం. ముస్లిమ్సు, టర్క్సు, అలా బ్రిటిషర్సు, పోర్చుగీసు, ఫ్రెంచ్ వాళ్ళు క్రూరంగా హింసించి క్రూరంగా దోచేసుకున్నారండి. అన్నీ కూడా సంపదనంతా తరలించేశారు ఇక్కడికి. దోపిడీకి ముందు భారతదేశం చాలా సుసంపన్నమైనటువంటి దేశం. అది తెలివితేటలైతేనేమి, భౌతికమైన ఆస్తులైతేనేమి, సంపద అంటే ఒకటే కాదు కదా, మనుషుల్లో ఉండే మేధాశక్తి అంతా పోయింది ఇప్పుడు. ఇదివరకు వేదాలు చదువుకునేవారు, అలాగే విశ్వవిద్యాలయాలు, గురుకులాలు ఉండేవి. అవన్నీ పాడు చేసేసి ఆ ఇంగ్లీష్ చదువులు అని చెప్పి వచ్చి మనమంతా మోడర్నైజేషన్ అంటూ మనమే తగలబెట్టుకుంటున్నాం. ఆ సుల్తాన్లకి ఆ నంబెరమాళ విగ్రహం మీద కళ్ళు పడినాయట ఒకసారి వచ్చినప్పుడు. ఈమె ముస్లింలు వ్యతిరేకంగా లొంగలేదు కదండి. ఆమె ఏం చేసిందట అంటే చాలా తన వయ్యారాలతోటి తనని తాను ఆకర్షించేలా చేసుకుంది. వాళ్ళు సుల్తాను తన పట్ల ఆకర్షితుడయ్యేలా చేసుకుంది. పిళ్ళలోకాచార్య స్వామి వారేమో నంబెరమాళ విగ్రహాన్ని పట్టుకెళ్ళిపోయారు. వీళ్ళు ఎదురుగుండానే పట్టుకెళ్ళిపోయేసరికి ఏదో రకంగా పరమాత్మని రక్షించుకున్నారు మన వాళ్ళందరూ కూడా. ఈ కోపంతో సుల్తాన్లు ఆలయ అధికారులనైతేనేమి, ప్రజలనైతేనేమి విచక్షణారహితంగా హింసించేశారట. విగ్రహం కోసం చాలా గాలించారు కానీ దొరకలేదు. ఆ సమయంలో దేవదాసి నర్తకి ఏం చేసింది, ఈమె పేరు వెళ్ళయమ్మాళ్ అని అంటూ ఉంటారట. అని తనకు తెలిసిన దాంతోటే ఏదో రకంగా రక్షించాలి అని అనుకుందట. పిళ్ళలోకాచార్య స్వామివారు ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించేదాకా కూడా తన నృత్యంతో, హావభావాలతోటి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకొని వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేసిందన్నమాట. డైవర్ట్ చేసేసరికి పిళ్ళలోకాచార్య స్వామి విగ్రహాన్ని పట్టుకెళ్ళిపోయారు. సుల్తాన్ని, సైన్యాన్ని వినోదభరితంగా ఉంచడానికి చాలా కృషి చేసింది, నృత్యం చేసింది. నెమ్మదిగా ఆ సుల్తాన్ నమ్మించి ఆ తూర్పు వైపు ఉండేటువంటి రాజగోపురం మీదకి తీసుకువెళ్ళింది. ఆ సుల్తాన్ని ఆ గోపురం పైనుంచి కిందకి తోసేసి చంపేసింది ఆ సుల్తాన్ని. అంతేకాదు ఆ వెనకాలే తాను కూడా దూకేసి ఆత్మహత్య చేసేసుకుంది. ఎలాగైనా తన్ని మిగిలిన వారు మళ్ళీ ఊరుకోరు కదా సైన్యం అంతా కూడా. అందుకని రంగని స్మరిస్తూ ఆమె ఆత్మత్యాగం చేసేసింది. ఆమె జ్ఞాపకార్థం దానిని వెళ్ళే గోపురం అని అంటారు. ఇప్పటికీ కూడా రంగులు వెయ్యరు. తర్వాత శ్రీరంగ క్షేత్రంలో, తిరుచిలోను కూడా 18-19వ శతాబ్దాలు ఈ క్రైస్తవ మిషనరీలు, ముస్లింలు మళ్ళీ గొడవ ఎక్కువగా ఉందనుకోండి. అప్పుడంత దాడులు కాకపోయినా మత ప్రచారం మాత్రం జోరుగానే సాగుతోంది అని అంటారు. ఇలాగా రామానుజుల వారు ఒకసారి రక్షించడం అంటే పునర్వైభవాన్ని తీసుకువచ్చారు. ఆ తర్వాత పిళ్ళలోకాచార్య స్వామి వారి వద్ద పెరిగారు. మన నంబెరమాళ్ళు దాగి పెరిగారు. రామానుజుల వారు ఏం చేశారండి, గోదాదేవి మగన్ అంటోంది. మగన్ అంటే పుత్రుడు అని అర్థం. అంతకంటే ముందు విధేయుడు అని అర్థం. మాట వినేవాడినే పుత్రుడు అని అంటారు. విధేయంగా ఉండేవాడినే పుత్రుడు అని అంటారు. శ్రీరంగనాథుడు కూడా ఈ ముస్లింల దాడులు ఇవన్నీ అయ్యాక కూడా చాలా కాలం పూర్వవైభవం రాలేదు వాళ్ళకి. రామానుజు వారు 11వ శతాబ్దంలో అవతరించిన వారు కదా. ఆ సమయంలో శ్రీరంగ క్షేత్రం అంతా కూడా ఉత్సవాలు లేకుండా, ధూపదీప నైవేద్యాలు కూడా సరిగా జరుగుతున్నాయో లేదో అలాంటి స్థితిలో తాళాలు తిరువరంగతమనాథ్ దగ్గర ఉన్నప్పుడు భగవద్ రామానుజుల వారు కంచిలో వేంచేసి ఉన్నారు. ఆ రంగనాథుడు రామానుజుల వారిని ఇక్కడికి రప్పించాలి కంచి నుండి శ్రీరంగం అని అనుకుంటే రానన్నారు మన రామానుజులు.
నేను వరదరాజుల్ని వదిలి రాలేను అంటే అరయ్యర్ని పంపించి ఆయన యొక్క గానంతో వరదరాజుల్ని మెప్పించి పట్టుపట్టి తన దగ్గరికి చేర్చుకున్నాడు శ్రీరంగనాథుడు. ఇక తనని వదిలి వెళ్ళనివ్వకుండా అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ, మీరు చివరి సమయం వరకు కూడా శ్రీరంగంలోనే సుఖంగా ఉండండి, మీకు అన్ని సౌకర్యాలు నేను చేస్తాను, మిమ్మల్ని నేను చూసుకుంటాను అని చెప్పి ఇక్కడే ఉంచేసుకున్నాడు. తన ఆశ్రితులందరినీ కూడా రక్షిస్తారు, నిడుమాలే కదండి ఆయన. కానీ ఇంకొంచెం ఎక్కువ ఆదరణ చూపించారు శ్రీరంగనాథుడు రామానుజుల వారి మీద. అలా ఉన్నటువంటి ఆలయాన్ని శ్రీరంగ క్షేత్రానికి వచ్చేసరికే ఆ క్షేత్రం ఎటువంటి ఉత్సవాలు ఆరాధనలు సరిగా లేకుండా ఉన్నదాన్ని తీర్చిదిద్దారు భగవద్ రామానుజుల వారు. అమ్మదనారుల దగ్గర నుండి తాళాలు తెప్పించారు కూరత్తాళ్వాన్ ద్వారా. కూరత్తాళ్వాన్కు వెళ్ళి చాకచక్యంగా ఆ తాళాలు తీసుకువచ్చి తమ గురువుగారికి అప్పచెప్తారు. అలాగే అముదనారులు కూడా అప్పచెప్తారు. అముదనారులకి నువ్వే ఆచార్యుడిగా ఉండి తీర్చిదిద్దు అని భగవద్ రామానుజుల వారు ఆదేశిస్తారు కూరత్తాళ్వాన్ని. తాళాలు తమ చేతికి రావడం ఏంటి, ఉత్సవాదులన్నీ కూడా క్రమబద్ధీకరించేశారు భగవద్ రామానుజుల వారు. అప్పటి వరకు సరైనటువంటి ఆరాధన లేకుండా ఉన్న స్వామి ఇప్పుడు ఎలా ఉన్నారు? అప్పుడు రామానుజుల వారు ఏర్పరిచినటువంటి వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది శ్రీరంగ క్షేత్రంలో. ఇప్పుడు రోజుకొక ఉత్సవం కాదండి, ఒక్కో రోజు ఇంకా ఎక్కువ ఉత్సవాలు జరుగుతాయన్నమాట. అంటే సంవత్సరంలో 365 రోజులకి 365 కంటే ఎక్కువ ఉత్సవాలే జరుగుతూ ఉంటాయి శ్రీరంగ క్షేత్రంలో. ఉత్సవాలన్నీ కూడా టైం టు టైం, వాళ్ళు ఏ టైం అంటే ఆ టైంకి ఖచ్చితంగా జరిపిస్తారు రామానుజుల వారి ఆజ్ఞగా. 6ంటికి వీణాగానం, అలాగే తిరుపల్లి వచ్చి వీణాగానం జరుగుతుంది కదండి, మనందరికీ తెలిసిందే. 6:15కి విశ్వరూప సేవ చేసేస్తారు. ఆ సుల్తాన్లో ఒక ఆమె బీబీ నాంచియార్ అని చెప్పి అనేటువంటి ఆమె రంగనాథుని మోహించి, ఎలా అయితే మనం సుల్తాను పుత్రిక మేల్కోటలో కూడా సెలవు పిల్లని మోహించి సెలవు పిల్లతో పాటు వచ్చేసి పెళ్లి చేసుకుంది, ఢిల్లీ నుంచి వచ్చేసింది, ఆయన పాదాల్లోనే ఐక్యమైపోయిందని చెప్పుకుంటామో అదే కదా ఇక్కడ కూడా చెప్తారు. ఇక్కడ కూడా బీబీ నాంచియార్ బొమ్మ గోడ మీద ఉంటుంది. సైన్యము అందరూ కూడా ఆ పెయింటింగ్, గోడ మీద పెయింటింగ్లో ససైన్యంగా పల్లకీలో ఆమెను తీసుకురావడం శ్రీరంగ క్షేత్రానికి, అదంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏడాదిలో ముక్కోటి మర్నాడు ఆమెతో పొరపాటు ఉంటుంది అని అంటూ ఉంటారు, ఉత్సవంగా చేస్తారట. ఆ బీబీ నాంచార్ని పెళ్లి చేసుకున్నందుకు గుర్తుగా రంగనాథుడికి గళ్ళ లొంగి కట్టి తిరుమంజనం చేస్తారు. అలాగే పొద్దున్నే గోధుమ రొట్టె పెడతారంటే చపాతీలు పెడతారండి. పాలు, గోధుమ రొట్టె, వెన్న ఆరగింపు చేస్తారు పొద్దుటే. అలాగే అక్కడ విశేషం ఏంటంటే మావు హారతలు ఇస్తారు. పిండితో ముద్దలు చేసి ఆ ప్రమిదిలా చేసి అందులో నెయ్యి పోసి వెలిగిస్తారు. అవి 6 సార్లు హారతి ఇస్తారు. ఆ తర్వాత కర్పూర హారతలు ఇస్తారు. అలాగే ఇప్పటికీ కూడా ప్రతి దానికి కూడా అంటే అర్చకులు కానీ, వేదగోష్ఠి కానీ, ఉత్తమనంబి అంటే వంశస్థులు ప్రధాన అర్చకులు కానీ, పరాశర భట్ర వంశస్థులు, పురోహితులు, దాసనంబులు, అరయ్యర్లు, మణయ్య గారు, ఇలాంటి వారందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఉత్సవానికి ఉండి తీరాల్సిందే. పొద్దున మొదలుపెట్టిన ఉత్సవాలు విశ్వరూప దర్శనంతో, రాత్రి అరవణ ప్రసాద ఆరగింపుతోటి, మళ్ళీ వీణాగానంతో ముగుస్తాయి. మన రామానుజుల వారు ఎన్ని ఉత్సవాలు ఏర్పాటు చేయించారంటే ఆ ఉత్సవాలన్నీ కూడా మన దీంట్లో అంటే సౌరమాన ప్రకారమే జరుగుతూ ఉంటాయన్నమాట. ప్రతి ఏకాదశికి, అలాగే సంక్రమణానికి, ప్రతి సంక్రమణానికి నూతన మాసం మారుతూ ఉంటుంది కదా వాళ్ళకి, దానికి అమావాస్య, నంబెరుమాళ్ పుట్టినరోజు రేవతి నక్షత్రం, ఇవన్నీ కూడా తిరువేది ఉంటుంది, తిరుమంజనం కూడా స్వీకరిస్తారు నంబెరుమాళ్ళు. ఇంకా ఉత్సవాలన్నీ కూడా చిత్రమాసంలో మొదలైనట్టుగా మనం చెప్పుకుంటే, చిత్రమాసంలో ద్రవిడ సంవత్సరాలు వస్తుంది వాళ్ళకి గజేంద్ర మోక్ష ఘట్టం ఉత్సవం చేస్తారు. చిత్రమాసంలో కూడా ఒక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రామావారి తిరునక్షత్రం, శ్రీరామనవమి, పూసాత్తు ఉంటాయి. వైయాస మాసంలో నమ్మాళ్ళవారి తిరునక్షత్రం, నంబెరుమాళ్ జ్యేష్ఠాభిషేకం, పెరియపెరుమాళ్ళకు తైలకాపు, తిరుప్పావడే జరుగుతాయి. ఆడి మాసంలో జ్యేష్ఠాభిషేకం తర్వాత 48 రోజులు ఏ ఉత్సవం కూడా ఉండదు. ఆవిడి మాసం అంటే కృష్ణాష్టమి వస్తుంది. ఉరియుడి అంటే వెన్న కొట్టడం జరుగుతుంది.
ఉట్లోత్సవం అంటాం కదా, అది జరుగుతుంది. పవిత్రోత్సవాలు కూడా ఆవణి మాసంలో జరుగుతాయి. భగవద్ రామానుజుల వారు ఏర్పరిచారు మన రంగనాథుడికి. పురటాసి మాసంలో నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు ఉంటాయి. అల్పిసి మాసంలో డోలోత్సవం, దీపావళి, అలాగే స్వామికి ఆ 4 రోజులు కూడా బంగారు బిందెలతో ఆరాధన అయ్యి జరుగుతూ ఉంటాయి. అంటే తీర్థమయ్యి బంగారు బిందెలతో బంగారు పాత్రలో పోసి చేస్తారు ఆరాధన అంతా కూడా. కార్తికేయ మాసంలో కూడా అలాగే కైసిక ఏకాదశి చాలా విశేషంగా చేస్తారు. చొక్కపానోత్సవం అని మనం గుడిసె పైదాకా వేసేసి దాన్ని కాలుస్తాం కదండి, ఆ ఉత్సవం కూడా జరుగుతుంది కార్తీక మాసంలో. మార్గశిర మాసం చెప్పక్కర్లా, ధనుర్మాసం, అలాగే పెరియ తిరునాళ్ళని చెప్పబడే అజ్జయనోత్సవాలు జరిగేది ఈ మార్గశిర మాసంలోనే, అంటే మార్గశి మాసంలోనే జరుగుతుంటాయి. వైకుంఠ ఏకాదశికి 10 రోజుల ముందు, తర్వాత 12 రోజులు జరుగుతూ ఉంటాయి. తైమాసంలో మకర సంక్రాంతి వస్తుంది, కనుమ పండుగ, భూపతి తిరునాళ్ళని, ఆ తై బ్రహ్మోత్సవాలు అంటారు వాటిని, అవి కూడా జరిపించారు భగవత్ రామానుజుల వారు. మాసి మాసంలో తెప్పోత్సవాలు చేయిస్తారు. పంగుడి మాసంలో మళ్ళీ ఇంకొక బ్రహ్మోత్సవాలు, ఆది బ్రహ్మోత్సవం అంటారు. ఇందులో భాగంగానే మనం చెప్పుకున్నాం ప్రళయ కలహోత్సవం అని చెప్పి. అమ్మవారి లోపలికి రానివ్వరు పెరుమాళ్ళని, ఇద్దరు అలా తలుపులు వేసేస్తూ ఉంటుంటే నమ్మాళ్ళ వారిలో వచ్చి సర్ది చెప్తారు ప్రళయ కలహోత్సవం జరుగుతుంది. అలాగే అమ్మవారి తిరునక్షత్రం పంగుని మాసంలో వస్తుంది కాబట్టి అమ్మకి స్వామికి జరిగే సేతి సేవ ఇవన్నీ కూడా, అంటే ప్రతిరోజు ఇంచుమించు ఏదో ఒక ఉత్సవం ఉంటూనే ఉంటుందండి. అలాగే ఆళ్వారాచార్య తిరునక్షత్రాలన్నీ కూడా జరుగుతాయి. అలాంటి ఒక ఏర్పాటు చేసేసారు, ఒక క్రమబద్ధీకరణ చేసేసారు భగవద్ రామానుజుల వారు. అక్కడ ఉత్సవాలన్నీ కూడా చేయించుకోవాలి అని అనుకున్నాడు రంగనాథుడు. ఒక తండ్రికి పిల్లవాడు ఎలా సేవలు చేస్తాడో నేను అలా సేవలు చేయించుకోవాలి, స్వీకరించాలి అని చెప్పి ఆశపడ్డాడు రంగనాథుడు శ్రీరంగ క్షేత్రంలో. అంటే రంగనాథుడు తండ్రి రామానుజుల వారి పుత్రుడు. తిరుమల క్షేత్రంలో తిరువెంకటముడి శిష్యుడు భాష్యకారర్ అంటే భగవద్ రామానుజుల వారు ఆచార్యుడు. అక్కడ శంఖచక్రాలు ఇచ్చి భగవద్ రామానుజుల వారు ఆచార్యులు అయ్యారు. కంచి క్షేత్రంలో ఆచార్యులు వరదరాజులు, శిష్యులు మన యతిరాజులు. రామానుజుల వారు అడిగితే 6 వార్తలు చెప్పారు కదండి వరదరాజులు. అలాగే అనేక సేవలు కూడా చేశారు భగవద్ రామానుజుల వారు. తీర్థ కైంకర్యం దగ్గర నుండి అనేక సేవలు వరదరాజులకు చేయడం వల్లనే రంగనాథుడు అవి చూసి సంతోషించి తాను కూడా స్వీకరించాలి అని అనుకుని రామానుజుల వారిని అక్కడి నుంచి తీసుకొచ్చేశారు. మేల్కోటలో పెరుమాళ్ సెల్వనంబి పుత్రుడు రామానుజుల వారు తండ్రి తొడ అంటే కుడి తొడ మీద కూర్చున్నాడు, పుత్రుడు స్థానం కాబట్టి. ఆ ఢిల్లీ రాజ్యసభలో స్వామి ఎక్కడ ఉన్నావో, ఉత్సవ విగ్రహం కోసం వచ్చాను, నువ్వు రావయ్యా అని పిలవగానే స్వామి చక్కగా నడుచుకుంటూ వచ్చి భగవద్ రామానుజుల వారి యొక్క కుడి తొడ మీద కూర్చోబట్టి ఆయన తండ్రి అయ్యారు, మన సంపత్ కుమారులు బిడ్డ అయ్యారు. అలా 4 చోట్ల కూడా ఎన్నో రకాల సేవలు చేసుకున్నారు భగవద్ రామానుజుల వారు తమ కాలంలో. ఉత్సవాలన్నీ కూడా ఆగిపోయినప్పుడు మళ్ళీ వాటిని పునరుద్ధరించారు కాబట్టి ఒరుత్తి అన్నప్పుడు ఒక ఆమె అంటే భగవద్ రామానుజులని, ఒరుత్తి అంటే ఒక ఆమె అనే ఒక అర్థం ఉంది. ఒరుత్తి అంటే అద్వితీయమైనటువంటిది, సాటి లేనటువంటిది, అంటే ఇంకొకటి లేదు దాంతో సమానమైంది అని చెప్పుకుంటాం కదా, అలాంటి పదం ఒరుత్తి అంటే. ఇక్కడ భగవద్ రామానుజుల వారు అలాంటి అద్వితీయమైనటువంటి కైంకర్యం చేసుకున్నారు శ్రీరంగనాథునికి. ఆ రంగనాథుడిని అనేకసార్లు రక్షించారు, అనేకసార్లు కైంకర్యాలు, రకరకాల కైంకర్యాలు కూడా ఏర్పాటు చేసి శ్రీ వైష్ణవ సంప్రదాయం అంతా కూడా పరిడవిల్లిలా చేశారు శ్రీరంగ క్షేత్రంలో. ఎప్పుడైతే రామానుజుల వారు వచ్చారో ఆయన్ని ఆశ్రయించే శిష్యులు పెరిగారు, ఆయనతో పాటు వచ్చేసిన వారు ఉన్నారు కంచి నుంచి. అలా శ్రీ వైష్ణవ శ్రీ అంతా వృద్ధి పొందింది. ఒక బ్లాక్ డేగా మిగిలిపోయింది ఈ ఓరెరవిల్ అన్నట్టుగా. ఒకరోజు ఆ 12,000 మంది వైష్ణవుల్ని సంహరించిన రోజున, చంపేసిన రోజున ఒరుత్తి మగనాయ్ ఒళెత్తు వళరా, ఆయనకి విధేయుడిగా ఉండేటువంటి పిళ్ళలోకాచార వారు దాగి పెరిగారు మన శ్రీరంగనాథుడు అంటే నంబెరమాళ్ళు దాగి పెరిగారు. తరికిలానా గిల్తాన్ తీంగ నినైందా, ఎవరైతే పరమాత్మకి ద్రోహం చేయాలి అని అనుకున్నారో వాళ్ళే నశించిపోయేలా చేస్తాడు పరమాత్మ. తనకు తానే తీంగునేనైందా అన్నట్లుగా చేసేస్తాడట. వాళ్ళే చెరుపు చేసుకున్నారండి అని అంటారు. పరమాత్మ లేడు అంటే నువ్వే లేనట్టు, అసన్నేవస భవతి అంటుంది వేదం. అలా చేసేసాడట స్వామి. కరుత్తై పిషప్పిత్తు కంజన్ వయిత్తిల్ నెరుపెండ నిన్న నిడుమాలే. ఆ కంసుడు అంటే ఇక్కడ కలి ప్రభావం. ఈ కలి ప్రభావాన్ని రంగనాథుడు ఏం చేస్తాడట,
తగ్గించేస్తాట, అసలు ప్రభావం లేకుండా చేసేస్తాట. తన ఆశ్రితులందరి మీద కూడా ఆశ్రయించారా చాలు, ఇంకా మీకు కలి మిమ్మల్ని ఏమీ చెయ్యలేడు అని చేసేస్తారట. అదే విషయాన్ని తిరుమాలలో తొండరపడి ఆళ్వారు కూడా చెప్తారు కదండి. కలియుం కెడుం కండు కొన్మిన్ అంటారు మన నమ్మాళ్వార్లు భగవద్ తిరువాయిమడి గ్రంథంలోను. ఈయనేమంటారు తిరుమాలలో, కలితన్నే కడక్కపాయందు నావలిట్టు ఉజదరిగిన్నోం నవంతమర్ తలైగళ్ మీదే అన్నారు. అంటే నీ నామ అనుసంధానం వలన కలి ప్రభావం లేదు, ఆ యముని కూడా నేను జయించగలను అని అంటారు మన తొండరపడి ఆళ్వార్లు తిరుమాలే దివ్య ప్రబంధంలో. అలాగా రామానుజుల వారు ఏం చేస్తారు, కలి ప్రభావం మన మీద లేకుండా చేస్తారు, లేదా రంగనాథుడే కలి ప్రభావం లేకుండా మనకి చేస్తున్నాడు అని మనం చెప్పుకోవచ్చు. కంచన్ వైతిల్ నెరుపెండ నిన్న నెడుమాలే, శ్రీరంగంలో ఉన్నటువంటి సంప్రదాయాన్ని అంతా కూడా కాపాడుకుంటూ వచ్చారు పరమాత్మైన పెరుమాళ్ళైనా కూడాను. కరుత్తేపి చెప్పిద్దు కంజన్ వైతిల్ నెరుపెండ నిన్న నిడుమాలే, ఒక నిప్పులా ఉన్నాడట స్వామి. బయట వాళ్ళకైతే కనుక, ఇతర మతస్థులకైతేనేమి, పరమాత్మ లేడు అనేవారికైతేనేమి, నిప్పులా వాళ్ళ కడుపులో నిప్పులా ఉన్నట్ట. కడుపులో నిప్పు వాళ్ళని దహించేస్తుంది, మనల్ని ఏం చేస్తుంది కనుక వాళ్ళకి వాళ్ళే నాశనం అయిపోయేలా చేసుకున్నారు మిగిలిన వారందరూ కూడా. స్వామి ఎటువంటి వాడు, నిడుమాలే, గొప్ప వ్యామోహం కలిగినటువంటి వాడు. మా ఆచార్యులు అంటారు వ్యామోహం కాదు, దాని పిచ్చి అనాలి. మాల్ అంటే పిచ్చి అని అర్థం, కాబట్టి గొప్ప పిచ్చట ఆయనకి, పరమాత్మకి తన ఆశ్రితులు అంటే కనుక. ఆశ్రితులు అందరూ ఇష్టమే, అందులో రామానుజుల వారంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం అన్నమాట. అలాంటి గొప్ప వాత్సల్యం, ఆశ్రిత వాత్సల్యాన్ని చూపించావు కదా నిన్ను ఆశ్రయించిన వారందరి మీద కూడా. ఉన్నే అరుతిత్తు వందోం పరైతరుదియాగిల్, శ్రీరంగరాజ నిన్నే ప్రార్థించడానికి వచ్చాం. అరుతిత్తు అంటే ప్రార్థిత్తు అన్నట్లుగా నిన్నే అడగడానికి వచ్చాం మేము. ఏమడుగుతారండి మీరు, ఉన్నై అరుతిత్తు వందోం, ఎవరిని అంటే ఉన్నై, సరే నన్నే అడుగుతారు. ఏమడుగుతారు మీరు, ఉన్నై అరుతిత్తు వందోం అంటున్నారట 2 సార్లు 3 సార్లు. మనం ఎందుకని, నిన్నే అడగడానికి వచ్చాం. సరే నన్నే అడుగుతారు, ఏమడుగుతారు, నిన్నే అడగడానికి వచ్చామయ్యా అంటున్నారట వీళ్ళు. అంటే మాకు ఇంకొకటి అడగడానికి మేము వచ్చిన వాళ్ళం కాదు, వేరొకటి అడిగేవాడు అంతకంటే కాదు, నిన్నే కోరడానికి వచ్చాం, నువ్వే కావాలి మాకు అని చెప్పడానికి వచ్చిన ప్రపన్నులం మేము. అరుతిత్తు వందోం, ప్రార్థించడానికి వచ్చాం, నువ్వే కావాలి అని ప్రార్థించడానికి వచ్చాం తప్ప నిన్ను ఆశ్రయించి ఇంకోటేదో అడగడానికి వచ్చిన వాళ్ళం కాదు అని అంటున్నారు. పరై తరుదియాగిల్, నువ్వు పర అనే వాయిద్యాన్ని ఇవ్వాలని అనుకుంటే కనుక మాకు ఇవ్వి. పరై అంటే పెరియ అనుగ్రహం అని అంటారు. గాడ్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్, మ్యాన్ పోజెస్ అంటారు. మ్యాన్ జస్ట్ పోజెస్ అంటారట అంతే. అంటే పరమాత్మదే ఫైనల్ డెసిషన్, పరమాత్మ ప్లానే వర్కౌట్ అవుతుంది. మనం ఏదో అనుకుంటాం కానీ ఏది జరగదు కదా. ఆయనే ప్రపోజ్ చేస్తాడు, ఆయనే డిస్పోజ్ చేస్తాడు, శక్తి ఆయనకే ఉంది తప్ప మనం ఏమీ చేయలేం, జస్ట్ ఫోజు కొడుతూ ఉంటామట అంతేనట. అలా నువ్వు మా మీద అనుగ్రహం చూపించాలి అని అనుకుంటే కనుక తిరుత్తక్క సెల్వమం సేవకవం యాంపాడి, అది నీ ఇష్టమే. పరమాత్మ ఫైనల్ డెసిషన్ తీసుకునే ఆయన. మనం ఎటువంటి వాళ్ళము అంటే, స్వామి నిన్ను ప్రార్థించడం మా విధి అంతే, మా కర్తవ్యం కాబట్టి నిన్ను ప్రార్థించాం మేము. ఇవ్వాలా మానాలా అనుకునేది నీ ఇష్టమే, వీరిని అనుగ్రహించాలా లేదా అనేది నీ ఇష్టమే. మాకు మాత్రం కర్తవ్యంగా మేము ప్రార్థించడానికి వచ్చాము అంతే అని చెప్తున్నాం మనమందరం కూడా రంగనాథుడి దగ్గర. తిరుత్తక్క సెల్వమం సేవగవం యాంపాడి, తిరుత్తక్క సెల్వమం అంటే మహాలక్ష్మి కూడా ఆశదగినటువంటి కోరదగినటువంటి గుణం కలిగిన వాడివి నువ్వు. ఏం గుణం ఉందండి మహాలక్ష్మికి కూడా, అంటే రంగనాయకి కూడా ఇష్టమైనటువంటి గుణము ఆశ్రితుల్ని రక్షించడం అనే గుణం. ఒకవేళ నువ్వు ఆశ్రితుల్ని రక్షించలేదు అంటే ఆ రంగనాయకి కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆమెకు చేతనులంటే అంత ఇష్టం, నీలో ఆ గుణం అంటే ఆమెకు చాలా ఇష్టం కాబట్టే నిన్ను నీ దగ్గరే ఉంది. నువ్వు ఆశ్రితులను రక్షించనంటే ఆమె వెళ్ళిపోద్ది సుమా అంటారు వేదాంత దేశకులు ఒక శ్లోకంలో. అలాగే
శ్రీరంగనాయకి వలన వచ్చిన సంపద అని అంటున్నారు. ఏంటండి సంపద? రంగనాయకి చూపులు పరాశర భట్టర్ వారు చాలా చక్కగా కీర్తిస్తారు 61 శ్లోకాల్లో శ్రీ గుండరత్న కోశంలో. అందులో ఒక శ్లోకంలో చెప్తారు, అపాంగా భూయి అంశో ఎది పరిపరం బ్రహ్మ తదభూత్ అమీయత్ర ద్విత్రాహ సచ శతముఖాదిస్తదరాత్ అని అంటారు. ఒక రాజు యొక్క ఐశ్వర్యాన్ని కీర్తిస్తే రాజుని కీర్తించినట్లే కదా. అలాగే వేదము పరమాత్మ, అలాగే శ్రీహరిని, పరమాత్మ అయిన శ్రీహరిని, అంతకంటే తక్కువ వారిని ఇంద్రుడిని అందరినీ కూడా చక్కగానే వర్ణించింది. కానీ ఓ లక్ష్మీదేవి ఎంతమందిని కీర్తించినప్పటికీ కూడా నీ అనుగ్రహం, నీ చూపు ఎవరి మీద పడుతుందో వాళ్ళకే సంపద వస్తుంది. అందరినీ కీర్తించిన వేదం నీ చూపు ముఖ్యం. నీ చూపు పడినవాడు కోటీశ్వరుడు అవ్వచ్చు, లక్షాధికారి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నీ చూపు పడనివాడు దరిద్రుడైపోతాడు. అందులో నీ చూపు ఎక్కువగా ఎవరి మీద పడింది? భగవంతుడి మీద పడింది కాబట్టే భగవంతుడు అయ్యాడు ఆయన. లేకపోతే ఆయనకు కూడా కొంచెం కటాక్షం లభించి ఉంటే ఆయనకి అంత గొప్పతనమే వచ్చి ఉండేది కాదు. నీ చూపు ఎక్కువగా పరమాత్మ మీద పడడం వల్లనే ఆయన పరమాత్మ అయ్యాడు అని అందులో అంటారు. వేదం ఇద్దరిని కూడా కీర్తించింది. అంటే రంగనాయకుని, రంగనాథుడిని ఇద్దరిని చేర్తినే కీర్తిస్తాం కదా మనము. అలా నీ అనుగ్రహం వల్లనే, అంటే నీ కటాక్షం పడడం వల్లనే ఆయన రంగనాథుడు అయ్యాడమ్మా అని అంటున్నారు పరాశర భట్టర్ వారు. అలాగే మహాలక్ష్మి విరుంబు కూడా సెల్వం అన్నారు. మన తిరుమంగ ఆళ్వార్లు అంటారు తిరువుక్కం తిరువాగే సెల్వ అంటారు. శ్రీయ అని అంటారు. శ్రీహి అంటే ఎవరికైతే ఏ లక్ష్మీదేవికి కూడా, అంటే ఏ పరమాత్మకు కూడా కోరదగినవాడో, ఏ పరమాత్మ కూడా కోరదగినవాడో అటువంటిది లక్ష్మీదేవి. మనందరం కోరతాం, ఓకే. పరమాత్మ కూడా ఆమెను కోరుకునేటువంటి వాడు. అలాగే మహాలక్ష్మి కూడా ఆయన్ని కోరుకుంటుంది, ఆయనని మహాలక్ష్మి కోరుకుంటుంది. రెండు చెప్పుకుంటాం కదా మనం. అలాంటి తిరుత్తక్క సెల్వము, ఆ శ్రీరంగనాయక సంపద అయినటువంటి వాడా నువ్వు అని పిలుస్తున్నారు. సెల్వమం అంటే సంపద. సేవగమం యాం పాడి, సేవగం అంటే సేవకుడు అంటే సోల్జర్ అని అర్థం. అంటే ఆపదలో రక్షించేవాడినే సేవగన్ అని అంటారు కదా. నీ వీర చరిత్రలన్నీ కూడా మేము కీర్తిస్తాము. యాం పాడి, మేము పాడతాము. వీర చరిత్రలు ఏంటండి? పరమాత్మవి. అంటే రంగనాథుడే వివిధ అవతారాలు ధరించాడు అని మనం మొట్టమొదటి పాసులలోనే చెప్పుకున్నాం మనం. ఈ పరమాత్మ యొక్క వీర చరిత్రలన్నీ కూడా నమ్మాళ్వార్లు ఆళ్యేజ దశకంలో కీర్తిస్తారు. ఆళ్యేజ అంటే 7వ దశకంలో 4వ దశకంలో కీర్తిస్తారన్నమాట. 7వ శతకం 4వ దశకంలో ఆళ్యేజ చెంగుం విల్లుమెజ అంటూ కీర్తిస్తారు. ఆ ఒక్కొక్క అవతారాన్ని తీసుకుని అందులో ఆయన చేసినటువంటి గొప్పదైనటువంటి చేష్టని కీర్తిస్తారు. ఆళ్యేజ మొట్టమొదటి శ్లోకంలో వామన అవతారాన్ని కీర్తిస్తారు ఆళ్వార్లు. ఆ వామనుడు త్రివిక్రముడిగా పెరిగిపోతున్నట్ట. ఆయనకి ఏ ఆపద వస్తుందో అని కంగారుగా ఉందట ఆయన దగ్గర ఉన్నటువంటి పంచాయుధాలకి కూడా. ఇక్కడ పరమపదంలో ఏ ఆపద రానప్పుడే వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు, పరమాత్మకి కీడు జరుగుతుందేమో అని. ఇక్కడ నిజంగా పరమాత్మ రాక్షసుల మధ్యలో ఉన్నాడు, బలి దగ్గర. అందుకని పంచాయుధాల్లో చక్రం కూడా పెరిగిపోవడం ప్రారంభించిందట. ఆళ్యేజ అది కూడా పెరిగిపోతుందట. త్రివిక్రముడితో పాటుగా ఆ చక్రం కూడా పెరిగిపోతుందట. ఆ చక్రం పెరిగిపోతుంటే మిగిలిన ఆయుధాలన్నీ చూసి అయ్య బాబోయ్ దీనికి గొప్ప కీర్తి వచ్చేసేలా ఉంది, మనందరం వెళ్ళకపోతే ఎలాగా అని అవి కూడా వెంటబడి పరిగెట్టుకుని వచ్చేస్తున్నాయట. ఆ చక్రంతో పాటుగా ఇవి కూడా వచ్చేస్తున్నాయి, పెరిగిపోతున్నాయి అని అంటారు. అంటే పరమాత్మని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో. శ్రీరంగంలో రంగనాథుడు ఎప్పుడు పొరపాటుకి వేయించేసినప్పటికీ కూడా రామాజుల వారి చేత దిద్దుబాటు చేయబడినటువంటి పెళ్ళై రంగా విల్లి దాసర్ అని పేరు కలిగిన ధనుర్దాస్ మనకి తెలుసు కదండి. ఆ భార్య నేత్రాల కంటే కూడా రంగనాథుని నేత్ర సౌందర్యానికి ఈడుపడి ఎప్పుడు ఒక బొడ్లో కత్తి పెట్టుకుని తిరిగేవారట. పెరుమాళ్ యొక్క తిరువీధిలో కూడా ఏదైనా పొరపాటున రంగనాథుడికి ఏదైనా ఒక ఆపద వస్తుందేమో, వస్తే నేను నిలబడను, నన్ను నేను పొడుచుకుని ఆత్మహత్య చేసేసుకుంటాను అనే ప్రేమతోటి ఆయన ఎప్పుడు కత్తి మొలలో పెట్టుకుని తిరుగుతూ ఉండేవారట. స్వామి రక్షణలో ఎప్పుడు నిరంతరాయంగా పరమాత్మ యొక్క రక్షణ చూస్తూ ఉండేవారు. త్రివిక్రముడికి సమానంగా చక్రం పెరుగుతుంటే మిగిలిన ఆయుధాలన్నీ కూడా వచ్చేసినవి.
నీకు విధేయమైనది ఈ భూమి కదా స్వామి, నీ సృష్టిలోదే ఈ భూమి నువ్వు సృష్టిస్తేనే వచ్చింది. అలాంటి నీ భూమిని నువ్వు కొలుచుకోవడానికి ఎంత శ్రమపడ్డావయ్యా అని అంటారు ఆళ్వార్లు. 6 అంటే ఆశ్చర్యపోతారు. లోకాలని కొలిచి స్వీకరించినటువంటి ఈ చేష్ట ఇదేం చేష్ట అయ్యా, నీ భూమిని నువ్వు కొలుచుకోవడానికి ఇంత శ్రమపడాలా అని అంటారు. అదొక వీరకృత్యంగా చెప్తారు. అలాగే సముద్రమదన వృత్తాంతం. స్వామి ఎంతో సుకుమారుడు, అమ్మలే కూసి తొడవేయడం బడి అంటారు. ఆ అమ్మని పాదాలు ముట్టుకోవాలంటే స్వామి పాదాలు భయపడుతూ ముట్టుకుంటారట. మేము ముట్టుకుంటే ఎక్కడ కందిపోతాయో ఈ పాదాలు అని చెప్పి జంకుతూ ముట్టుకుని సంవాహనం చేస్తారట ఆ పాదాలకి. అలాంటి స్వామివి కదా, సుకుమార దేహం కలిగినటువంటి నువ్వు ఆ వీపు మీద మందరాన్ని మోస్తావా నువ్వు, పర్వతాన్ని? అలాగే అది తిరుగుతూ ఉంటే మళ్ళీ ఆ రాపిడికి ఏమైపోతుందో ఆలోచించుకున్నావా అసలు నువ్వు అని అంటారు. ఆ సుందరమైనటువంటి దేహం, పైన పర్వతం, మళ్ళీ ఆ రాపిడి, ఇవన్నీ కూడా ఎలా సహించేవయ్యా అని అడుగుతారు ఆళ్వార్లు. వరాహతారు ఎత్తాడు స్వామి శ్రీరంగనాథుడే. బురదలోంచి తీశాడు భూమిని. బురదలో కూరుకుపోయినటువంటి ఆ భూమిని తన కొమ్ముతోటి పైకి తీసుకువచ్చాడు. ఆ బయటికి వచ్చే సమయంలో మరి పెళ్ళగిస్తే కానీ రాదు కదండి, బురదలో అంటుకుపోయి ఉంటాయి వస్తువులన్నీ కూడా. తన కొమ్ముతో పెళ్ళగించి పైకి తీశాడు. ఆ బురద నుంచి విడదీసి బయటికి వచ్చాడు. ఆ బయటికి తీసే సమయంలో కూడానట ఈ భూమండలం మీద ఉన్నటువంటి సప్త ద్వీపాలు కానీ, సప్త సాగరాలు కానీ, సప్త పర్వతాలు కానీ ఏది కూడా తమ తమ స్థానాల నుంచి కదలలేదట, చలనం లేవట. అవి ఉన్నవి ఉన్నట్టుగానే ఉండిపోయినట. అదేంటండి, పర్వతాలు కఠినంగా ఉంటాయి, అలాగే ఈ భూమి కూడా కఠినంగా ఉంటుంది. అవి స్థిరంగా కదలవు కదా ఎలాగోను అంటే, అవి కదలకపోవడం పోనీ అలా పెట్టండి, సముద్రాల్లో వాటర్ ఎలా ఉంటుందండి మరి ఆ భూమిని ఆ బురదలోంచి కొమ్ముతో సహాయంతో దాన్ని విడదీసి బయటికి తీసుకొచ్చేటప్పుడు కొంచెం కూడా కదలకుండా ఎంత జాగ్రత్తగా చేసేవయ్యా నువ్వు. ఇది కూడా మరి వీర చరిత్రే కదండి. సముద్రాలు కూడా కదలనంత చక్కగా దాన్ని తీసుకొచ్చేవే పైకి, ఆ బురదలోంచి దాన్ని విడదీసి తీసుకొచ్చేవే అని ఆశ్చర్యపోతారు ఆళ్వార్లు. అలా ప్రళయకాలాన్ని చెప్తారు, సృష్టికాలాన్ని కూడా ఎంత చక్కగా చేస్తావయ్యా అని అంటారు. ఇవన్నీ కూడా నీ చరిత్రలన్నీ మేము కీర్తిస్తాము. వరుత్తమంతీరిందు మగిజిందు ఏలో రెంబావాయ్, శ్రమ తీరుతుంది, ఆనందం కలుగుతుంది అని అంటున్నారు. ఎవరి శ్రమ? మన శ్రమ మన ఆనందమా, పరమాత్మ శ్రమ పరమాత్మ ఆనందమా? అంటే పరమాత్మ శ్రమ పరమాత్మ ఆనందం తీరేలాగా మేము పాడతాము అని అంటున్నారు. పరమాత్మకి శ్రమ ఏంటండి? అవతారాలు ధరించిన శ్రమ ఆళ్వార్లకి అది శ్రమగానే కనిపిస్తుంది. అంతేకాదు, రామచంద్రమూర్తి దగ్గరికి ఋషులందరూ వచ్చినప్పుడు అయ్యో 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 నువ్వు మీరెందుకు వచ్చారు, నేను రక్షించవలసింది పోయి మీరు నా దగ్గరికి వచ్చేదాకా నేను ఆగానే అని ఆయన ఎంత బాధపడిపోయాడు. గుహుడు 4 అడుగులు వేసి వస్తేనే నా దగ్గరికి నువ్వు నడిచి రావాలా, నేను వస్తాను కదా అని అడుగుతాడు స్వామి. అలాంటి నీ శ్రమ అంతా తీరిపోతుంది. మగిజిందు, నీకు ఆనందం కలుగుతుంది, మాకు ఆనందం కాదు. నువ్వు ఆనందిస్తే నీ ముఖంలో ఆనందం చూసి మాకు ఆనందం కలుగుతుంది. అలా మేము కీర్తిస్తాము. శ్రమ తీరడం, ఆనందం కలగడం అంటే వ్యాధి తగ్గడం, ఆ తర్వాత మనం బలం పుంజుకోవడం, ఆరోగ్యం రావడం వేరు. రోగం తగ్గడం, ఆరోగ్యం రావడం 2 కదా. అలా శ్రమ తీరుతుంది, ఆనందం కలుగుతుంది. మనం స్తుతించడం మన కర్తవ్యం, అభీష్ట ప్రదానం రంగనాథుని యొక్క అధీనం, అంతే కదా. ఆ భక్తులు వచ్చేరే అనే వేదన నీకు తీరుతుంది. మా కైంకర్యం చేస్తే నీ ముఖ వికాసం కలుగుతుంది, నీ ముఖ వికాసం చూసి మాకు ఆనందం కలుగుతుంది, అది చూసి మేము ఆనందిస్తాము అని మనందరం ఈరోజు రంగనాథుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. పరమాత్మకి ఎప్పుడు ఆనందం అంటే ఆశ్రితులు రక్షించబడితే ఆయనకి ఆనందం, ఆశ్రితులు తనని కీర్తిస్తే ఆయనకి ఆనందం. అలాగే ఆచార్య కైంకర్యం మనం చేసుకున్నా పరమాత్మకి ఆనందమే, భాగవత కైంకర్యం చేసుకున్నా పరమాత్మకి ఆనందమే. ఆచార్యులు అనుకుంటారట, శరణాగతి చేయించాక అమ్మయ్య నా శ్రమ తీరింది కొంచెం అని అనుకుంటారట. అలాగే వాళ్ళని మోక్షానికి కూడా పంపించగలిగినప్పుడు ఆనందం కలుగుతుందట. అమ్మయ్య మోక్షానికి పరమాత్మ దగ్గర నేను పంపించగలిగాను అని అప్పుడు ఆనందిస్తూ ఉంటారట ఆచార్యులు అనేటువంటి వారు. అలా ఇప్పుడు భగవద్ రామానుజుల వారు, పిళ్ళలోకాచార్య స్వామి వారు ఇద్దరూ రక్షించారు కదా నిన్ను ఓ శ్రీరంగనాథ. అలా నీకు అన్ని ఉత్సవాలు చేయిస్తూ నీకు సంతోషాన్ని కలిగించారు రామానుజుల వారు.
మేము కూడా అలాగే నీకు అనేక కైంకర్యాలు చేసుకుంటూ నీ సంతోషం చూసి మేము సంతోషించే విధంగా మమ్మల్ని కూడా అనుగ్రహించవా? భగవద్ రామానుజుల వారిని నువ్వే శ్రీరంగం రప్పించుకున్నావు కంచి వరదరాజ స్వామి సన్నిధి నుండి. అక్కడి నుంచి రప్పించుకున్నావు, ఆయన చేత కైంకర్యాలు స్వీకరించావు, ఆయన ఆనందించేలాగా నువ్వు ఆనందించావు. మేము కూడా అదే కోరుకోవడానికి వచ్చాము. నువ్వు మా కైంకర్యాలు స్వీకరించు, నీ ఆనందం చూసి మేము కూడా ఆనందించేలాగా మాకు ఒక అవకాశాన్ని ఇవ్వవలసింది అని అడుగుతున్నారంటే మనందరమే కదా ఇక్కడ ప్రార్థిస్తున్నాం రంగనాథుణ్ణి. అలాంటి రంగనాథుని అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుకుందాం. స్వోచిష్టమాలికా బంధగంధ బంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.